APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఎందుకు చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవాలనిపించింది? మీకు తెలుసు అపూర్వ భారతంలో ఏమేమి ఉన్నాయి అని. యాక్చువల్గా దానికి నేను చాట్ జీపీటీతో చాట్ చేసేటప్పుడు లెక్కలన్నీ బయటికి రాలేదు, అఫీషియల్గా వెల్లడించలేదు అనేటువంటి మాట కూడా ఉంది కదా, అలాంటి విమర్శలు కూడా వచ్చాయి మోదీ గారు. దానికే ఉంది నోరుగా ఏదైనా వాళ్ళు. మీరు రాసిన ఈ బుక్లో మన ధాతువుల దగ్గర నుంచి ఉన్నాయి. మామూలుగా మనకు ఆయుర్వేదం అనగానే చరక సంహిత, శుశ్రుత సంహిత, ఇవి మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీల దగ్గర నుంచి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివన్నీ చేశారు అనేది ఉంది. బట్ వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ, నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ప్రముఖ జాతీయవాది మదన్ గుప్తా గారు ఉన్నారు. ఆయన అపూర్వ భారతం అనే ఒక పుస్తకాన్ని రాశారు. ప్రపంచానికి భారతదేశం ఏం అందించింది అవన్నీ వివరించేలా ఉన్నటువంటి అపూర్వ భారతం బుక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హలో అండి, నమస్తే. నమస్తే. నమస్తే సదావత్సలే మాతృభూమే. మాతృభూమి అనగానే మనకు భారతదేశం, అది అఖండ భారతం అనే దానికి సంబంధించి బోల్డ్ అనే వర్షన్స్ ఉంటాయి, భిన్నాభిప్రాయాలు వాటన్నిటి గురించి ఉన్నప్పుడు అఖండ భారతం కాకుండా మీరు అపూర్వ భారతాన్ని తీసుకొచ్చారు. సో అపూర్వ భారతం గురించి చూస్తున్నప్పుడే ఇందులోనే బోల్డ్ అన్ని చాప్టర్స్ అనేవి నాకు కనిపించాయి. సో రైట్ ఫ్రమ్ మనకు ఆయుర్వేదం దగ్గర నుంచి మనం ఏమి ఇచ్చాము, ఏం చేసాము, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మొత్తంగా 60 చాప్టర్స్ ఉన్నాయి. సో భారతదేశం ప్రపంచానికి ఏమందించింది, భారతదేశం ఎందులో గొప్పది, భారతదేశం ఎందులో ఉన్నతమైనది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపించింది చాట్ జీపీటీని మీరు సన్మిత్రుడు అన్నారు. మీరు వెరీ గుడ్ ఫ్రెండ్ అనొచ్చు, చాట్ జీపీటీ ఇంగ్లీష్ కాబట్టి, బట్ వెరీ గుడ్ ఫ్రెండ్ అని రాసినటువంటి ఇది ఎందుకు చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవాలనిపించింది? మీకు తెలుసు అపూర్వ భారతంలో ఏమేమి ఉన్నాయి అని. యాక్చువల్గా దానికి నేను చాట్ జీపీటీతో చాట్ చేసేటప్పుడు నేను తెలుగులోనే చాట్ చేస్తాను దానికి. ఓకే. తెలుగులో చాలా చక్కగా సమాధానాలు ఇస్తుంది. దాన్ని నాకు ఒక ముఖ చిత్రం కావాలి, ఇట్లా పుస్తకం రాశాను నేను అని అంటే అసలు అది స్పందించినటువంటి విధానము నాకు మామూలుగా అంటే ఒక మంచి పండితుడు, గొప్ప విద్వాంసుడు ఎట్లా స్పందిస్తాడో అట్లా స్పందించింది అది. ఓకే. అది చెప్పిన మాటలు నాకు బాగా నచ్చి, సరే అది రాసినటువంటి లేఖను కూడా దీంట్లో పెడదామనే ఉద్దేశంతో దీంట్లో పెట్టాను అనమాట. ఓకే. చాలా అద్భుతమైన ఇదమ్మా. ఇక్కడ నేను యాక్చువల్గా నా కోర్ సబ్జెక్ట్ అమ్మా ఇది. దిస్ ఈజ్ మై కోర్ సబ్జెక్ట్. ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీస్ ఏమున్నాయి మనది కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి, వేలో లక్షలో కూడా తెలియదు. ఇన్ని వేల సంవత్సరాలలో సైన్స్ లేదా? సైన్స్ ఉండదా? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఇప్పుడే తెలియగలవాళ్ళు పుట్టారా 400 సంవత్సరాల నుంచే, ఓ 300-400 సంవత్సరాల నుంచే. అంతకుముందు తెలియగలవాళ్ళు లేరా? అప్పుడు సైన్స్ లేదా? అప్పుడు మనుషులు బతకలేదా? అప్పుడు ఈరోజు ఆనాడున్న సైన్స్ ఏమిటో ఈనాడు మనకు తెలియకపోవచ్చు, బట్ ఆనాడు సైన్స్ ఉంది, ఆనాడు బ్రతికారు. ఇప్పుడు సైన్స్ అనగానే మనం ఏం చేస్తామంటే కొన్ని సిద్ధాంతాలని తయారు చేసుకొని అందరికీ ఈ సిద్ధాంతాలు అప్లై అయితే అంటే అది ఇప్పుడు ఈ మైక్ సైన్స్ ద్వారా తయారైంది. నువ్వు ఆన్ చేసినా పలుకుద్ది, నేను ఆన్ చేసినా పలుకుద్ది. సో దీని వెనక సిద్ధాంతం ఏమిటి? ఇది కదా, అది సైన్స్. ఇన్ని సంవత్సరాలు మీరు మన పుస్తకాలన్నీ కానీ చదివితే, మన రామాయణ మహాభారతాలు కానివ్వండి, లేదా గ్రంథాలు కానివ్వండి, వీటిల్లో అనేక రకాలుగా అనేక విషయాల్ని, సైంటిఫిక్ విషయాల్ని మనకు చెప్పున్నారు. అయితే ఇప్పుడు మహాభారతము ఇట్స్ నాట్ ఏ సైంటిఫిక్ బుక్, అది చారిత్రక పుస్తకం. చరిత్ర పుస్తకంలో సైన్స్కి సంబంధించిన విషయం వచ్చినప్పుడు సైన్స్ని గురించి వివరించరుగా, అవునా కాదమ్మా? ఇప్పుడు మీరు
ఇప్పుడు మన సమావేశాన్ని గురించి మీరు రాస్తున్నారు. రాసినప్పుడు మీరు ఇదిగో ఈ మైకులు ఉపయోగించాం అంటారు. ఆ మైక్ ఎట్ట పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, ఇదంతా రాయరుగా. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా. కానీ దానికి సంబంధించినటువంటి అనేక శాస్త్రాలు మనకున్నాయి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద తప్పిదం ఏందంటే మనం సంస్కృతాన్ని విడిచిపెట్టడం. ఎప్పుడైతే మనకు సంస్కృతాన్ని విడిచిపెట్టామో మనకు ఉన్నటువంటి సైన్స్ అంతా పోయింది. ఆనాటి గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో కదా ఉన్నాయి. మరి సంస్కృతాన్ని విడిస్తే నీకు ఆనాటి సైన్స్ నీకు ఎట్లా తెలుస్తుంది? ఈరోజు మనం వాడే బ్యాటరీ ఆనాడు ఉంది, దాన్ని ఘట విద్యుత్తు అంటారు. సో అప్పుడు ఈ కెమికల్స్ ఇవన్నిటిని యూజ్ చేసి అలా విద్యుత్తుని కూడా ఉత్పత్తి చేసేవారు. కెమికల్సే ఉన్నాయమ్మా మనకి. మనం కనుక్కున్నన్ని కెమికల్స్ ప్రపంచంలో ఇంకెవడు కనుక్కోలా. కానీ ఇవన్నీ నోటిఫై చేసేటప్పుడు మన దేశం బానిస దేశంగా ఉండింది. బానిస దేశానికి ఇంత తెలివి ఉందని ఎవడైనా ఒప్పుకుంటాడా? నన్ను పాలించేటటువంటి వాడు నీకు ఇంత తెలివి ఉంది అని చెప్పి చెప్తాడా? సో అట్లా ఇవన్నీ మరుగున పడిపోయినాయి. ఇవి కూడా మన స్వాభిమానాన్ని పెంచే విషయాలు. ఎన్ని రకాల ఉత్పత్తులు ఉండేవి ఇక్కడ. అమ్మ ఇప్పుడు ఎక్కువ కాలం బతికారా? అప్పుడు ఎక్కువ కాలం బతికారమ్మా. అప్పుడు ఒక్కళ్ళు 100 సంవత్సరాలు బతికారు ఉన్నారు. ఇప్పుడు బతుకుతున్నారు. ఇప్పుడు కూడా లైఫ్ స్పాన్ పెరిగింది, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గింది. ఈరోజు మాత్ర వేసుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏమ్మా, 1851లో మొట్టమొదటిసారి భారతదేశంలో గణాంకాలు తీసినప్పుడు భారతదేశంలో 7% మంది రోగగ్రస్తులు. మళ్ళీ 2011లో, ఆ తర్వాత తీయలేదుగా, అందుకని 2011 గణాంకాలు చెప్తున్నా. 2011లో గణాంకాలు తీసినప్పుడు భారతదేశంలో 73% మంది రోగగ్రస్తులు. 73% మంది. యూ షో మీ వన్ సింగిల్ ఫ్యామిలీ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ హెల్త్ ప్రాబ్లం. వన్ సింగిల్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్. అంతెందుకమ్మా, ఇంకా చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కోవిడ్ సమయంలో పురుగులు రాలినట్టు రాలిపోయారు ప్రపంచ దేశాల్లో. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో 130 కోట్లు ఉన్న భారతదేశంలో ఎన్ని మరణాలు సంభవించినాయి? లెక్కలన్నీ బయటికి రాలేదు, అఫీషియల్గా వెల్లడించలేదు అనేటువంటి మాట కూడా ఉంది కదా. అలాంటి విమర్శలు కూడా వచ్చాయి మోదీ గారు. దానికే ఉంది, నోరుందిగా, ఏదైనా వాగొచ్చు. ఇప్పుడు అఫీషియల్గా రాకపోతే నీ కళ్ళకు కనిపిస్తున్నాయిగా. కళ్ళకు కనిపిస్తున్నది కదా. సరే, అఫీషియల్ సంగతి అట్ట పక్కన పెడదాం. నీ కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. నేను ఆనందయ్య మెడిసిన్ అని చెప్పి అప్పట్లో బాగా ఫేమస్ అయింది, విన్నారు. ఆయన తయారు చేసిన మందుని ఇంట్లో తయారు చేసి 3000 మందికి ఇచ్చాం. ఆయనలాగే కళ్ళల్లో పెట్టుకోవడం ఇలాంటివి చేశారా, లేకుంటే నోట్లో వేసుకునే? నోట్లో వేసుకునేదమ్మా. అది దానికి వెళ్ళలేదు నేను. అంటే ఫార్ములేషన్. సో నీకు నీ ఇంట్లో తయారు చేసుకొని నువ్వు వాడుకునేటటువంటి విధానం నీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సరేనమ్మా, ఇంకొక చిన్న ఇది చెప్తాను. మ్యారేజ్ అయిందా నీకు? ఇద్దరు పిల్లలు ఉన్నారా? బాబు పాప. ఎంత వయస్సు? పెద్దవాళ్ళే. చిన్న బిడ్డప్పుడు నీ బాబుకో పాపకో కడుపు నొప్పి వచ్చింది, ఏడుస్తున్నాడు. నువ్వేం చేసావు? డాక్టర్ దగ్గరికి పరిగెత్తావు, అవునా? మీ అమ్మ నాయన వాళ్ళైతే ఏం చేసేవాళ్ళో తెలుసా? అమ్మా, వాడి పొట్టకి కాస్త ఆముదం రాసి ఒక తమలపాకు పొట్ట మీద వేయమ్మా అనేవాళ్ళు. తగ్గిపోయింది కదా. తగ్గిపోతే అది సైన్స్ కాదు, అది వైద్యం కాదు, ఒక నమ్మకం కాదు, అది షియర్ సైన్స్. ఎట్లా చెప్తాయనండి, నీకు ఆయిల్ బాడీకి అంతా రాసుకుంటే వారానికి ఒకసారి మసాజ్ చేసుకొని స్నానం చేసేవాళ్ళు. వారానికి ఒకసారి, లేదా 15 రోజులకు ఒకసారి, లేదా నెలకు ఒకసారి అట్లీస్ట్ ఒళ్ళంతా ఆయిల్ రాసుకొని కాసేపు ఎండలో నిలబడి తర్వాత
స్నానం చేసేవాళ్ళు. దీనివల్ల బాడీలో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా పోతాయి. అట్లానే నువ్వు ఆముదం రాసి హ్మ్. పొట్ట గ్యాస్ ప్రాబ్లం కదా అది, అవును. ఆ గ్యాస్ని లాగేస్తుంది. సైన్స్ కాదు ఇది. దాని మీద తొమ్మలపాకు వేసావు అంటే నువ్వు ఆ, చర్మం మీద నుంచి నువ్వు దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నావు. హ్మ్. అనేక రకాలుగా ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంట్రావీనస్, అవును. ఓరల్, ఇంట్రావీనస్ అండ్ మజిల్, అవును. వీటన్నిటి ద్వారా మనం చర్మం ద్వారా వీటన్నిటి ద్వారా మనం ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది చర్మం ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్. దీన్ని సైన్స్ కాదని అంటే ఎట్లా? నువ్వు నీకు తెలియనంత మాత్రాన అది సైన్స్ కాదని వేస్తావా? హ్మ్. అలా కాదమ్మా. సో ఇట్లా అనేక విషయాలు మన వాళ్ళు కనుక్కున్నారు. కానీ అమ్మా, ఎలక్ట్రోప్లేటింగ్, హ్మ్. ఇప్పుడు మనం ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఉన్నాయి కదా, రోల్డ్ గోల్డ్ నగలు ఆనాడు కూడా తయారు చేసేవాళ్ళు. హ్మ్. దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. అగస్త్య సంహితలో దాని గురించినటువంటి ఆ, వివరణ ఉంది. వివరణ ఉంది. సరే, కణాదుడు పేరున్నావమ్మా? హ్మ్. కణాదుడు అణుశాస్త్రాన్ని రాశాడు. ఇప్పుడు మనం అణుబాంబుల్ని గురించి మాట్లాడుతున్నాం. పరమాణు రీతి ప్రోక్త జ్ఞానినాం దృష్టిగోచరా అంటాడు ఆయన. అంటే పరమాణువు అనే దాన్ని జ్ఞానులు మాత్రమే గుర్తించగలరు. జ్ఞానులు ఎవరు? సైంటిస్ట్. సో ఇవన్నీ మనకు ఉన్నాయి. నీకు ఇంకొక భారతంలో నుంచి ఇది నేను చెప్పింది కాదు, ఇది మాతా పూర్కర్ అనే ఆయన చెప్పింది. ఈ మాతా పూర్కర్ ఎవరు అనేది కూడా నేను చెప్తాను. భారతంలో ఆమె గాంధారి గర్భవిచ్ఛితి చేసుకుంటుంది. వ్యాసుడు ఆ పిండాన్ని 100 కడవల్లో పెడతాడు. 100 కడవల్లో పెట్టి పిల్లలు అవుతారని చెప్తాడు. సరే, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్. గాంధారే అడుగుద్ది, నాకు ఒక అందరూ మగపిల్లలు అయితే ఎట్లా, నాకు ఒక ఆడపిల్లనివ్వమని. అప్పుడు ఆయన మళ్ళా ఇంకొక కుండలోకి దాంట్లో కొంత భాగాన్ని తీసుకొని, వీటిలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని ఒక ఆడపిల్లగా ఇచ్చేస్తాడు. హ్మ్. ఇది మనకి ఆమె దుస్సల. హ్మ్. అవును. సో ఇది సైన్స్ కాదని నువ్వు అంటే ఎట్లా? ఈరోజు టెస్ట్ ట్యూబ్ బేబీలని మనం పుట్టిస్తున్నామా? ఆ రోజు ఉండేటటువంటి సైన్స్ నీకు తెలీదు. ఆ రోజు ఉండేటటువంటి సిస్టమ్, ఆ రోజు ఉండే టెక్నాలజీ, ఆ రోజు ఉండేటటువంటి ఇది ఉపయోగం మీకు తెలియదు. అంత మాత్రాన ఆ రోజు సైన్స్ లేదు, ఆ రోజు టెక్నాలజీ లేదు. మనకు అతి పెద్ద డిస్ట్రక్షన్ మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం తర్వాత ఆల్మోస్ట్ సైన్స్ జీరోకి వచ్చింది. మహాభారత యుద్ధం తర్వాత ఎలా? సైంటిస్టులు అందరూ చనిపోతే ఇంక సైన్స్ ఎక్కడ ఉంటుంది? మళ్ళా మొదటి నుంచి రావాల్సిందే కదా. హ్మ్. ఇప్పుడు సైన్స్ తెలిసిన వాటివి నువ్వు ఉన్నావమ్మా. నీ 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 పరంపర ఉంది. ఆ పరంపర వెళ్ళిపోయింది. హ్మ్. వెళ్ళిపోతే ఇంకా నీకు తెలిసినటువంటి సైన్స్ ఎవరికి చేరుద్ది? దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? అండ్ ఇంకొక చిన్న, ఈ మధ్య కాలంలో ఒక పరిశోధన జరిగింది, దాని గురించి కూడా చెప్తాను నేను. నీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. హ్మ్. సామాన్య శకం 3000 సంవత్సరాలకు పూర్వం, అంటే ఇప్పటికీ 5000 సంవత్సరాలకు ముందు ప్రపంచవ్యాప్తంగా మగవాళ్ల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది అని చెప్పి ఒక లెక్కలు, జెనెటిక్ ఇది ఇచ్చారు. ఏం జరుగుండాలా? మహాభారత యుద్ధం జరిగిన టైం అది. అంటే మహాభారత యుద్ధం జరిగిన టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పాల్గొన్నారు. అందరూ చనిపోయారు. 18 అక్షౌహిణుల సైన్యం అమ్మా చనిపోయింది. సో అందరూ చనిపోతే మగవాళ్ళ సంఖ్య తగ్గినట్టా కాదా? ఇది నేను చెప్తున్నది కాదు, ఈరోజు జెనెటిక్ సైన్స్ కనుక్కున్నటువంటి విషయం. అంటే మహాభారత యుద్ధం జరిగింది అని. మహాభారత యుద్ధంలో అనేక రకాలైనటువంటి క్షిపణులు, ఆయుధాలు వాడారు. ఈరోజు మనం ఎలాగైతే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు కదా, సెల్ ఫోన్ని మొత్తాన్ని ఆపరేట్ చేసేటటువంటి
వస్తువు ఎంతదమ్మా? చాలా చాలా మైన్యూట్గా ఉంటుంది, చిన్నది, చిన్న ధాతువులు. కార్డే కదా, కార్డు కదమ్మా. అవును, నువ్వు సిమ్ కార్డ్, సెల్ ఫోను లేకపోతే సిమ్ కార్డు మీద ఏముంటుందమ్మా? కోడ్స్ ఉంటాయి, చిన్న సమ్ గీతలు ఉంటాయి. యంత్రాలు అవి కాదు. మనం యంత్రాన్ని వాడుతున్నా అంటే మన వాళ్ళు యంత్రాలు అని చెప్పి రాగిరేకు మీద గీస్తారు కదా, అవును. అవి అదే టెక్నాలజీ. ఇది దానికి దగ్గర టెక్నాలజీ. యంత్రాలు అనగానే మనకు దేవుడి రూపంలో ఒక మందిరంలో లేకుంటే శ్రీపీఠంలో ఉంటాయి, వాటిని అనుకుంటా. శ్రీచక్రాన్ని చూసావా నువ్వు? శ్రీచక్రాన్ని చూసావు కదా. దాదాపు కొన్ని మైళ్ళ విస్తీర్ణంలో ఒక శ్రీచక్రం అమెరికాలో బయటపడింది, తెలుసా? మామూలుగా సోషల్ మీడియాలో ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇట్స్ ఫోటోస్ మీన్ అదే కల్పితమైన ఏఐ కాదు అది. ఒక ఆర్మీ అధికారి ఆ ప్లేస్ నుంచి ఫ్లైట్లో వెళ్తూ దాన్ని చూసి అసలు ఏంది ఇది, ఒక విచిత్రమైన ఇదిగా ఉందని చెప్పి దాన్ని చాలా ఎత్తు నుంచి ఫోటోలు తీశారు. ఫోటోలు తీసి అసలు ఏంది ఇది అని చెప్పి పరిశోధన చేస్తే అది శ్రీచక్రం. అంత పెద్ద శ్రీచక్రం అక్కడ ఎట్లా ఏర్పడింది, ఎవరు గీశారు అంత యాక్యురేట్గా? దీనికి సంబంధించిన కథనాలు నీకు యూట్యూబ్లో ఉన్నాయి అండ్ గూగుల్లో దొరుకుతాయి. అవేం కల్పిత కథనాలు కాదు, దానికి ఫోటోలు ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. మరి అది మీరు ఎప్పుడైనా గేర్ బండి తోలుతారా మీరు? కార్ కానీ లేదు టూ వీలర్ కానీ ఏదైనా, మీరు గేర్స్ ఉంటాయి కదా, గేర్స్ని పెద్ద గేరు, చిన్న గేరు, ఒక 4-5 గేర్లు అనుకుందాం. ఒక గేర్ మీద ఇంకొక గేర్ మీద అట్లా పెట్టుకుంటూ వెళ్తే అది ఎట్లా కనిపిస్తుందో తెలుసా? పైన నుంచి చూస్తే శ్రీచక్రం మేరులాగా కనిపిస్తుంది. చూసారా, ఎప్పుడైనా గమనించారా? దేనికి చిహ్నం శ్రీచక్రం? శక్తికి చిహ్నం. శక్తికి చిహ్నం అమ్మా అది. ఈ గేర్లు ఒకదాని మీద ఒకటి పెట్టినటువంటి ఇవి దేనికి చిహ్నం? ఎనర్జీ ట్రాన్స్మిషన్కే కదా ఇది. అది ఎనర్జీ ట్రాన్స్మిషన్కే. నీకు సామ్యం బాగా కనిపించిందా లేదా? అండ్ వర్డ్ సౌండ్ ఈజ్ ఎనర్జీ. విల్ యూ యాక్సెప్ట్ దిస్? మరి సౌండ్ని నువ్వు ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో కానీ వదిలితే నీకు కావలసినటువంటి ఇది అయితే ఇప్పుడు ఆ ప్రాక్టీస్ లేదు, ఇది పోయింది. కానీ ఆనాటి కాలంలో దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సౌండ్ ఎనర్జీతో ఎక్కడో ఉన్నటువంటి క్షిపణుల్ని యాక్టివేట్ చేసేవాళ్ళు. సౌండ్ వేవ్స్ లాగా వెళ్ళి ధ్వని తరంగం. ఈరోజు నువ్వు ఫోన్లో ఎక్కడో కూర్చున్నోడితో మాట్లాడుతున్నావా? ఎట్లా పోతున్నాయి? తరంగాలుగానే కదా. సో ఆ తరంగ దైర్ఘ్యాన్ని వాళ్ళు విత్ మౌత్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు రాసిన ఈ బుక్లో మన ధాతువుల దగ్గర నుంచి ఉన్నాయి. మామూలుగా మనకు ఆయుర్వేదం అనగానే చరక సంహిత, సుశ్రుత సంహిత ఇవి మాత్రం ఉంటాయి. ఓపెన్ హార్ట్ సర్జరీల దగ్గర నుంచి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివన్నీ చేశారు అనేది ఉంది. బట్ వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ వెలుగు చూసింది ఎక్కడో తెలుసా నీకు? కర్ణాటక టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న, ఆయన ఒక ఆంగ్లేయ అధికారితో ఆంగ్లేయుడితోటి యుద్ధం చేసి ఒకడిని ఓడించాడు. వాడు మళ్ళా యుద్ధానికి వస్తుంటే ఈసారి అట్లా కాదని వాడిని పట్టుకొని వాడి ముక్కు నరికి పంపించాడు. నాక్ కటానా అంటారు, అంటే అవమానించడం. వాడికి ఆ ముక్కు కోసి ఒక గుర్రాన్ని ఇచ్చి తోలేశాడు. వాడు ఒక గ్రామం మీదగా పోతుంటే ఒక కుమ్మరి వాడు చూశాడు. ఏంద్ర బాబు ఇది అని అడిగితే వాడు, నేను గుర్రం మీద నుంచి కింద పడ్డాను, అందుకని నా ముక్కు పోయిందని అన్నాడు. కాదులే, ఎవడో కోసాడు, నీకు ఇట్టే పోతావా నీ దేశానికి అని అన్నాడు. మరి ఏం చేయమంటావనంటే, అప్పుడు నువ్వు నా దగ్గర ఉంటే నేను నీకు ముక్కు అతికించి మళ్ళా పంపిస్తాను అన్నాడు.
మళ్ళా ముక్కు అతికించాడు వాడు. అతికిస్తే వీడు వెళ్ళి ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లో 2 సభలు ఉంటాయి, ఎగువ సభ దిగువ సభ. హౌస్ ఆఫ్ కామన్స్లో వీడిచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ అయింది. ఏమని రికార్డ్ అయింది తెలుసా? వాడు ఏమని చెప్పాడు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు, నా ముక్కు ఎలా ఉందని. నీ ముక్కే ఉంది, మామూలుగానే ఉంది అని అన్నారు. మామూలుగానే ఉంది అని అంటే, కాదు ఇట్లా జరిగింది అని చెప్పి ఈ సంఘటన అంతా చెప్పి, ఇండియాలో నాకు మళ్ళా ముక్కు అతికించారు, ఒక కుమ్మరివాడు నా ముక్కును అతికించాడు, ఇంకా ఆ కుమ్మరివాడు చెప్పిందంటే నాకంటే కూడా ఈ ఆపరేషన్స్ మాదిగలు బాగా చేయగలరు అని చెప్పాడు. అంటే వాళ్ళు తోలుతో ఎక్కువ పని చేస్తారు కదా, అతి సూక్ష్మంగా మాదిగలు ఈ పని చేయగలరని చెప్పాడు అని అన్నాడు. దట్ వాస్ ద రికార్డెడ్. సో ఆ రికార్డులన్నీ చాలా వరకు మ్యానిపులేటెడ్గా ఉన్నాయి, వాటన్నిటికీ ఆధారాలు లేకుండా మ్యానిపులేటెడ్. ఇది మ్యానిపులేటెడ్ కాదమ్మా. దిస్ రికార్డ్ ఈస్ దేర్ ఇన్ హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ. నేను దాంట్లో మీకు ఆ పుస్తకంలో ఎవరు ఈ రికార్డును బయటకు తీసుకొని వచ్చారు, వాళ్ళు చేసినటువంటి పనులేంటి, ఆనాటి భారతదేశంలో ఆంగ్లేయులు గమనించిన విషయాలేంది అనేది నేను క్లియర్గా రాస్తున్నా. అమ్మాయి, ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఐస్ తయారు చేసుకుంటారా? ఈరోజు నువ్వు ఇంత టెక్నాలజీతో ఐస్ తయారు చేసుకునేదానివి, కానీ హర్షవర్ధనుడి కాలంలో ఐస్ని తయారు చేశారు భారతదేశంలో. హర్షవర్ధనుడి కాలంలో ఐస్ని తయారు చేశారు. ఆయన కూతురికి జబ్బు వస్తే, ఐస్ కావాల్సి వస్తే, ఐసు హిమాలయాల నుంచి ఎట్లా తీసుకొని వస్తామో, తీసుకురావడం కష్టం కదా అని అంటే, ఐస్ని ఎట్లా తయారు చేయొచ్చో దాని మీద పరిశోధనలు చేసి ఐస్ని తయారు చేశారు. మన తెలంగాణలో ఐస్ని తయారు చేసేటటువంటి సిస్టమ్ ఉండేది తెలుసా నీకు? ఓకే. గుర్రపు లద్దెతో కుండలు తయారు చేసేవాళ్ళు. అంటే దాంట్లో ఇంకొన్ని ఇవి కలిపి, అవి నైట్ నువ్వు బయట దీంట్లో పెడితే ఉదయానికి ఐస్ అయిపోయేది. అటువంటి సిస్టమ్ మన తెలంగాణలో ఉండింది. మరి దీనికి ఏమంటావు? రికార్డు లేదు అని అంటే ఎతికితే కదా నువ్వు రికార్డు ఉందా లేదా అని తెలిసేది. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ప్రశ్నించడంతో ఆగిపోతున్నాం. ప్రశ్నకు సమాధానం ఎతకడానికి ముందుకెళ్తే మనకు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. కాకుండా సమాధానాలు ఇవ్వడానికి ఆధారాలుగా ఏవి మిగలలేదు, అవన్నీ కూడా ఉన్నాయమ్మా, ఈనాటికి ఉన్నాయి. మనకి సంస్కృత గ్రంథాలు ఉన్నాయి అమ్మా. ఒక్క మ్యాథమెటిక్స్లోనే మన ఆర్యభట్ట, మన మలయాళంలో అంటే కేరళలో 1000 గ్రంథాలు ఉన్నాయి ఒక్క మ్యాథమెటిక్స్ మీద. ఒక్క కేరళలో 1000 గ్రంథాలు ఉంటే ఇంకా మొత్తం దేశం మొత్తం మీద ఎన్ని గ్రంథాలు ఉండాలా? ఆర్యభట్ట తను స్వయంగా తను చూసినటువంటి విషయాల్ని, తను కనుక్కున్నటువంటి విషయాల్ని దానికి ముందు ప్రిఫేస్లో రాస్తాడు, నా పూర్వ గురువులు నాకు అందించిన జ్ఞానాన్ని నేను మీకు పంచుతున్నాను అని. అంటే దాని అర్థమైంది, ఆర్యభట్టతో స్టార్ట్ అవ్వలేదు, అంతకు ముందు కూడా ఉన్నారు. మనకు వేదాల్లో నుంచి చాలా సైంటిఫిక్ విషయాలు ఉన్నాయమ్మా వేదాలలో. ఇదే ఒక విమర్శనాత్మకంగా అన్ని వేదాల్లోనే ఉన్నాయట అనేది కూడా ఉంది కదా, అన్ని మీ దగ్గరే ఉన్నాయి. అన్నీ ఉన్నాయని నేను చెప్పట్లే, కానీ ఉన్న వాటిని గురించి నువ్వు ఆలోచించడం లేదు అంటున్నా నేను. అన్ని వేదాల్లోనే ఉన్నాయి, అన్నీ అదే అని నేను అనడంలే, కానీ దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని నువ్వు ఎక్కడ గ్రహించావు? సో సూర్యుడికి 7 గుర్రాలు, అవును, 7 వర్ణాలు, 7 రంగులు, 7 రంగులకు చిహ్నాలు, 7 గుర్రాలు, 7 రోజులు. ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు వేదాల్లో కానీ చూస్తే గణితం మీద అద్భుతమైనటువంటి విషయాలు నీకు బయటకు వస్తాయి. నేను నీకు అందుకే నువ్వు నాకు కాళ్ళు కట్టేసి ఇప్పుడు అదే ఈ అపూర్వ భారతం గురించి చాలా చదివాను. నేను అపూర్వ భారతంలో ఇచ్చింది నాట్ ఈవెన్ 1%. 1%కే నీకు ఇంతలా పుస్తకం తయారైతే
100%కి ఎంత పుస్తకం తయారవుతుంది? ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ పెట్టారా మీరు 100% మీద? అమ్మా! లేదు. అమ్మా, ఒక మానవుడు తన జీవిత కాలంలో సంపాదించగలిగినటువంటి నాలెడ్జ్ కాదమ్మా మనది. హ్మ్. మనది సముద్రం అంత నాలెడ్జ్. అయితే నువ్వు ఎంత నాలెడ్జ్‌ని తీసుకోగలవో అంత నాలెడ్జ్‌ని తీసుకోవడానికి నీకిక్కడ అవకాశం ఉంది. హ్మ్. అద్భుతమైనటువంటి అమ్మా, ఇది నీకు ఓన్లీ ఎక్స్‌టర్నల్ పెరిఫెరల్‌గా మాత్రమే. ఎక్స్‌టర్నల్ సైన్స్. ఎక్స్‌టర్నల్ సైన్స్ ఇది. ఎక్స్‌టర్నల్ సైన్స్‌లో ఒక 1% ఎక్స్‌టర్నల్ సైన్స్‌లో. ఇక ఇన్నర్ సైన్స్ ఒకటుంది మనకు తెలుసా? దాన్ని ఆధ్యాత్మికత అంటారు. ఇన్నర్ సైన్స్, ఇన్నర్ ఇంజినీరింగ్. హ్మ్. దాని ద్వారా ఏం చేయొచ్చు, ఎంత కనుక్కోవచ్చు, ఏమేమి అద్భుతాలు చేయొచ్చు అనేది నేను అఫ్కోర్స్ అది నా 2వ పుస్తకంగా ప్రయత్నం చేస్తున్నా. ఎంత పరిశోధనలు చేశారు ఇన్నర్ ఇంజినీరింగ్ మీద మన వాళ్ళు హ్మ్. అనేది చూస్తే ఆశ్చర్యపోతాం. సో, మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొకసారి. నెక్స్ట్ మీరు అది కంటిన్యూ చేయండి. అపూర్వ భారతమే కాదు, విజ్ఞాన భారతం కూడా మీరు తీసుకురండి. వి విల్ టాక్ మోర్ అబౌట్ ఆన్ దట్. తప్పకుండా. థాంక్ యూ సో మచ్ అండి. ఈ అపూర్వ భారతం పుస్తకాలు మీకు ఆన్‌లైన్‌లో అయితే దొరకవు. ఆ! ప్రస్తుతానికి అంటే నాకు ఆ సిస్టమ్ ఏందో తెలియదు. అందుకని ఆన్‌లైన్‌లో ఓకే. పెట్టలేకపోయాను. ఆ! మన సాహిత్య నికేతన్, కేశవ నిలయం, బర్కత్పుర హ్మ్. అక్కడ ఇవి ఫిజికల్ అవైలబుల్. కాపీలు అవైలబుల్. ఫిజికల్ కాపీలు అవైలబుల్ ఉన్నాయి. లేదు మాకెవరైనా గానీ ఫోన్ చేసి పంపించమంటే పంపిస్తున్నాం. యెస్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ.